శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. ఈ వీడియోలో సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి ఎలాగుందో చూద్దాం. ముందుగా వారి యొక్క గ్రహస్థితి ఎలాగుందంటే, మొదటి స్థానంలో కేతువు బుధుడు అట్లానే రవి, రెండవ స్థానంలో కుజుడు, 7వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో శని, 11వ స్థానంలో గురుడు, అట్లానే 12వ స్థానంలో శుక్రుడు. వీరి గ్రహస్థితి ఇలా ఉండటం మూలన ఫస్ట్ చెప్పాలంటే మీకు ధనం మరియు కీర్తి నష్టం అనేది ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంటుందండి. అట్లానే అనుకోని కొన్ని వ్యాధులు రావటం, అంటే లైక్ తలనొప్పి, లేదంటే తిన్నది అరగకపోవటం లాంటివి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. సో బయట ఫుడ్ని కొంచెం అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అట్లానే అనవసరంగా అంటే మనం ఏ వర్క్ అంటే ఏ పని చేసినా సరే దానిలో ఆలస్యంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అట్లనే కోపం, భయం, ఆందోళన అనేవి కూడా కొంచెం ఎక్కువగా మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఈ నెలలో. సో ఏదైనా సరే ఇన్స్టెంట్గా మనం రిప్లై ఇవ్వకుండా కొంచెం ఆలోచించి మాట్లాడటం చాలా మంచిది. ఎందుకంటే దీంతో మనకి కుటుంబంలో కూడా సరే గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఆలస్యంగా ఏదైనా సరే జరగచ్చు. కాబట్టి ఏదైనా సరే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దీన్ని బట్టి మీరు ప్రతి ఆదివారం సూర్య భగవాను కొలిచిన, లేదంటే దుర్గామాతకి మీరు కుంకుమార్చన చేయించడం కూడా చాలా మంచిది. సరే, ఓం భాస్కరాయ నమః అని సూర్యభగవాను, ఓం దుమ్ దుర్గాయ నమః అని దుర్గామాతని ఈ నెలంతా మీరు ధ్యానిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ సింహరాశి వారికి పేషెన్సీ కొంచెం మెయింటైన్ చేస్తూ నేను చెప్పిన రెమెడీస్ కొంచెం ఫాలో అయితే చాలా చక్కగా ఉంటుందండి.